ఈనాటి ముఖ్య అతిథిని మిమ్మల్ని ఉద్దేశించి ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇక్కడ ఆక్స్ఫర్డ్ స్కూల్ అట్లాగే గంగారాం మెమోరియల్ అధ్యక్షులు మిత్రులు నరేష్ బాబు గారు, ఉమాదేవి గారు, శ్రీనివాసరావు గారు, అట్లాగే ఇక్కడ హెచ్ఎం రమణ గారు, వారి స్టాఫ్, పిల్లలు, పెద్దలు, ప్రెస్ అండ్ మీడియా సోదరులు, అట్లాగే గంగిరెద్దుల వాళ్ళకు ప్రతి ఒక్కరికి సందర్భంగా ఈ సంక్రాంతి సంబరాల సందర్భంగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మా మిత్రులు మామిడాల మోహన్ గారు చెప్పారు ఇప్పుడే సంక్రాంతి ఎందుకు జరుపుకుంటాం. మరి మనకు పాడి పంటలు అన్ని నిండుగా వచ్చిన టైంలో అందరి హ్యాపీనెస్ కోసము ఈ సంక్రాంతి కానీ సంక్రాంతి ముగ్గులు కానీ ఇవన్నీ జరుపుకుంటా ఉన్నాం. ఈ సాంప్రదాయము మన భారతదేశంలో కాదు, విదేశాల్లో కూడా మన ఎక్కడెక్కడైతే మన భారతీయులు ఉన్నారో ఫారెన్లో కూడా అక్కడ కూడా ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. మన దేశంలో అయితే మన తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ ఈ రాష్ట్రాల్లో ఈ పండుగ అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగ అంటే తెలుగు పండుగలు కానీ, తెలంగాణ పండుగలు కానీ అన్ని పండుగల్లో సంక్రాంతి పవిత్రమైన పండుగ అని ఈ సందర్భంగా చెప్పగలుగుతారు. మరి ఈ పండుగపై మన ఆక్స్ఫర్డ్ స్కూల్లో మరి పిల్లలకి ముగ్గుల పోటీలు కూడా పెట్టడం జరిగింది. మరి ఆ ముగ్గుల పోటీల్లో గెలిచిన వారికి, గెలవని వారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ, అట్లాగే దీన్నంతా ఆర్గనైజ్ చేసిన మన గంగారాం మెమోరియల్ అధ్యక్షులు నరేష్ బాబు గారు ఈరోజు కాదు, నేను గత 6 సంవత్సరాల నుంచి ప్రతి ప్రోగ్రాంకి ప్రతి ప్రోగ్రాంకి నన్నే చీఫ్ గెస్ట్గా పిలుస్తున్న నరేష్ బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మనసు ఉంటే మార్గాలు ఉంటాయట, మనసు లేని మార్గాలు ఉంటాయి. కోటీశ్వరుడైనా మరి సామాజికంగా స్వచ్ఛందంగా ముందుకు వస్తుంటే రాలేడు. డబ్బు లేని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా తన ఒక ఉద్యోగస్తుడై ఉండి మరి తనకు వచ్చే పెన్షన్లో 50% మరి ఈ సంబరాలకు కానీ ఇటువంటి కార్యక్రమాలకు జరుపుతున్నాడంటే మరి నరేష్ బాబుకు ధన్యవాదాలు చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ రోజుల్లో చందాలు చేసి ప్రోగ్రాం చేసి అవే చందాలు మిగిలించుకునే ఈ రోజుల్లో మరి తన సొంత డబ్బుతోని ఖర్చు పెట్టి ఇటువంటి సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడంటే మరొకసారి అభినందించాలి. అట్లాగే మామిడాల మోహన్ గురించి, మామిడాల మోహన్ మీ స్కూలు యజమానైన నాకు మంచి మిత్రుడు. ఇప్పుడు కాదు, గత 40 సంవత్సరాల నుంచి నేను ఏదైతే 87 మాత్రం సింగిల్ విండో ఉన్నానో అప్పటి నుంచి తన ఫోటోగ్రాఫర్, అప్పటి నుంచి సన్నిధి నేను చూస్తూ ఉన్నా. మేమంతా ఒక గూటి పక్షులం, ఉమాదేవి కానీ, మేము కానీ, శ్రీనివాసరావు కానీ, మరి మామిడాల మోహన్ కానీ, నరేష్ బాబు కానీ ఒక గూటి పక్షులం అని ప్రతి మీటింగ్లో చెప్తారు. ఎందుకంటే మాకున్న ఆలోచనలన్నీ ఒకే విధంగా ఆలోచనలు, సామాజికంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చే ఆలోచనలు తప్ప కమర్షియల్ ఆలోచనలు లేదు. నేను పొలిటీషియన్ ఉన్నంతే, మోహన్ గారు స్కూల్ నడిపినంతే, నరేష్ బాబు గారు అంతే. మరి స్కూల్ నడిపిన కమర్షియల్ కాదు. నేను చూసిన ఈరోజే మరి ఆయన ఫ్యాకల్టీ ఇక్కడ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా బిజినెస్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజే నాకు ఒక ఆమె తటస్థించింది, రజనీ అనే, ఇక్కడనే ఫ్యాకల్టీ తీసుకొని ఈరోజు మరి అరేబుల్ లైఫ్ అని మంచి న్యూట్రిషన్ ఫుడ్ కూడా పెట్టి చేస్తుంది. నేను కూడా ఒక సభ్యుని చెప్తా ఉన్నారు. అంటే మోహన్ ఇక్కడ కాదు, ఈ ఆక్స్ఫర్డ్ స్కూల్కే కాదు, జిల్లా లెవెల్ తన గుర్తింపు ఉన్నదని సందర్భంగా తెలియజేస్తూ, ఇక ముగ్గుల పోటీల గురించి నాకంటే మీకే బాగా తెలుసు.
ఎందుకంటే ముగ్గుల పోటీ సంక్రాంతి రాగానే ప్రైవేట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ ఆఫీసులో కానీ అన్ని కార్యాలయాల్లో కానీ ప్రతి దగ్గర కానీ కుల సంఘాల్లో కానీ పత్రికల్లో కానీ మీడియాలో కానీ ప్రతి దగ్గర ఈ ముగ్గుల పోటీలు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ పోటీలు మరి మనం అనుకుంటాం మరి పొద్దున ప్రాతకాలంలోనే మన ఇంటి ముందు ముగ్గేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది, ప్రసన్నమవుతుంది, మనకు లక్ష్మీదేవి వరిస్తుందని చెప్పి ఒక నమ్మకం కూడా మనకు ఉన్నది. కాబట్టి మరి మహిళలు కానీ ఇండియాలో వాళ్ళ ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటూ ఉంటారు. మహిళలే కాదు, కొందరు మగవారు కూడా మరి ముగ్గులు వేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ముగ్గులను మన తెలుగు కన్నడలో ముగ్గులని, అట్లాగే తమిళ మలయాళంలో ఏదైతుందో ఈ సంక్రాంతి సంబరాలు ఒక్కొక్క సందర్భం బట్టి ఒక్కొక్కటి చేసుకుంటూ ఉంటాం. మనం భోగికి వచ్చే వరకు చెరుకు గడలు ముగ్గులు వేస్తూ ఉంటాం, చెరుకు గడల ముగ్గులు వేస్తూ ఉంటాం. దీపావళి వచ్చే వరకు దీపాంతాలతో ముగ్గులు వేస్తూ ఉంటాం, దీపాలతో. అట్లాగే కనుమ వచ్చే వరకు మనం కనుమ ఏం చేస్తామంటే కనుమ ముగ్గులు రథం ముగ్గులు వేస్తాం. ఇట్లా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ముగ్గులు వేస్తూ ఉంటాం. కాబట్టి ముగ్గులకు మన తెలంగాణ చాలా ప్రాముఖ్యత ఉంది. ముగ్గులకు మహిళలకు చాలా అవినాభావ సంబంధం ఉంది. మరి పండుగకు మరి చాలా మంది సాంప్రదాయబద్ధకంగా ఇప్పుడు మనం చూసాం, సాంప్రదాయబద్ధకంగా పాలు పొంగిచ్చాం. అట్లాగే భోగి పనులు, పిల్లలకు భోగి పనులు వేసాం. అట్లాగే గంగిరెద్దు, ఇదంతా తెలంగాణ సాంప్రదాయం. కాబట్టి సాంప్రదాయబద్ధకంగా మరి ఈ స్కూల్లో మరి హాస్పిటల్ స్కూల్లో మరి నడిపించిన మన మామిడాల మోహన్ గారికి, దానికి సహకరించిన మన నరేష్ బాబు గారికి, వేదిక ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ అందరికీ మరొక్కసారి శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జాతీయ సంక్రాంతి సంబరాల సందర్భంగా ఈరోజు జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ నుంచి పిల్లలకు కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఐటీఐ ఆకులత ఫౌండేషన్లో కూడా పెట్టాము. సాయంత్రం ప్రోగ్రాం తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. మా నాన్నగారంటే 1945లో ఫస్ట్ ఫోటో స్టూడియో పెట్టారు నిజామాబాద్లో. ఆ ఫోటోగ్రఫీలో నేను 1960లో ఎంటర్ అయ్యాను. అంటే చదువుకునే రోజుల్లో నేను ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను. ఆ తర్వాత నాకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబ్ రావడం జరిగింది. ప్రజెంట్ రిటైర్డ్ ఎంప్లాయీ కూడా 14 years అవుతుంది. నేను నాకు వచ్చి ఎవ్రీ మంత్ వచ్చి పెన్షన్ నుంచి నేను కొంత అమౌంట్ పక్కన పెట్టి ఈ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తుంటాను. ఈ కార్యక్రమానికి అంటే సోషల్ సర్వీస్ చేస్తుంటాను. అంటే జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ ఏంటంటే వరల్డ్ ఫోటోగ్రఫీ డే, టీచర్స్ డే, 14th November, హెల్త్ అవేర్నెస్, సంక్రాంతి, ఇంటర్నేషనల్ హెల్త్ డే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాను. దానికి భాగంగా దీప చైర్మన్ గారు మరి ఎప్పుడు సీనియర్స్గా అడగానే అప్పుడు రాస్తుంటారు. అతను ప్రత్యేక తెలియజేస్తున్నాను. ఇంకా అలాగే మేము ఎస్ఎస్ఐ నుంచి పీజీ టాపర్స్ వరకు, ఐటీఐ నుంచి ఎంటెక్ టాపర్స్ వరకు ప్రతి సంవత్సరం మేము కొంతమందికి టాపర్స్ సన్మానిస్తాం. నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ జిల్లా నుంచి స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళకు సన్మానం చేస్తుంటారు. అలాగే ఇంకా సోషల్ సర్వీస్ ఏంటంటే పూర్ పీపుల్స్ ఉంటే వాళ్ళకు బుక్స్ ఇవ్వడము మా సంస్థ ద్వారా, తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఆర్థిక సాయం కూడా మా అసోసియేషన్ నుంచి మేము చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ.